ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎయిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి వాట్సాప్ స్టేటస్ క్రియేషన్ అనేది తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అనేది యాడ్ చేస్తే నెక్స్ట్ టైం నేను వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీ నేమ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు వీడియో ఎఫెక్ట్స్, ఇమేజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఈజీగా మీ గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది. అప్పుడు వాట్సాప్ స్టేటస్ అనేది మీ ఫోన్లో మీరే మీ ఫోటో పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ మీరు క్లిక్ చేయాలి. 16:9 మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. చూసారు, నేను ఈ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకసారి వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత సౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 100 నుంచి 0కి తీసుకొచ్చేయండి. 0కి తీసుకొచ్చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. చూడండి, ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, వీడియో అనేది ఈవెన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లేయర్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా మీడియా మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోటో వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకోండి. సైడ్కి ఈ విధంగా సెట్ చేసుకుని ఫోటో వచ్చేసి చివరి దాకా డ్రాగ్ చేసుకోండి. మీకు వీడియో ఎంతసేపు కావాలో అంతసేపు డ్రాగ్ చేసుకోండి. నేనైతే 15 సెకండ్స్ అనేది సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఫోటో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి బార్డర్ అనేది యాడ్ చేయాలండి ఫోటోకి. సింపుల్గా మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇది వచ్చేసి బార్డర్ ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దీన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి కరెక్ట్గా ఇమేజ్గా అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టిక్ మార్క్ అనేది చేసేయండి. ఒకసారి మీ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి బ్రింగ్ ఫ్రంట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా క్రియేట్ అయింది. ఒకసారి మీరు కరెక్ట్గా దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అనేది సెట్ చేసుకుని చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు కింద క్రాప్ సింబల్ అని ఒక కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేసి కరెక్ట్గా క్రాప్ అనేది చేసుకోండి. మీరు ఇమేజ్ ఎక్కడ దాకా సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడ దాకా క్రాప్ చేసుకోండి. మీకు కరెక్ట్గా ఎక్కడ దాకా సెట్ అవుతుంది అనుకుంటున్నారో అక్కడ దాకా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెట్ చేసుకోండి. కొంచెం ఇదే సైజ్ అనేది పెంచుదాం. చూడండి ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా ఎలా సెట్ అవ్వాలనుకుంటున్నారో అలా సెట్ చేసుకుని మళ్ళీ క్రాప్ సింబల్ కొట్టి కింద ఎక్స్ట్రా అయిందని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఒకసారి ఆ ఫోటో మీద క్లిక్ చేసి వీడియో చివరి దాకా మీకు ఎంతసేపు కావాలి అంతసేపు డ్రాగ్ చేసుకోండి. ఈ పైది వచ్చేసి వీడియో ఎక్కువసేపు అయిపోయింది కాబట్టి మనం దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సిజర్ ఆప్షన్ మీద కనబడుతుంది, మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి మీరు కిందకు వచ్చేసినట్టయితే ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది, మీరు స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగానే ఫోటో అనేది సెట్ అయిపోయింది. ఈ విధంగా సెట్ అయిపోయింది. దాన్ని సెండ్ బ్యాక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అది ఈ విధంగానే క్రియేట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. మీరు కరెక్ట్గా ఫోటో ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. కరెక్ట్గా ఫ్రేమ్ అనేది సైజు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, మీరు దాన్ని క్లిక్ చేసి కలర్ వచ్చేసి హై చేసుకోండి. ఈ విధంగా హై చేసుకుని దీన్ని వచ్చేసి కరెక్ట్గా మీకు ఎలా సెట్ చేయాలనుకుంటున్నారో అలా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న టిక్ మార్క్ అనేది చేసేయండి. చూసారు, ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానే క్రియేట్ అయిపోయింది. మనం ఇప్పుడు దీనికి ఆడియో అనేది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మీరు ముందుగా ఏ సాంగ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను వచ్చేసి మామూలుగా ఇప్పుడు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. చూసారు, ఇదైతే నేను యాడ్ చేస్తున్నాను. ఇది కాదు ఫ్రెండ్స్, ఏదో ఒకటి మీకు నచ్చిందనేది యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వీడియో చివరికి వచ్చేసిన తర్వాత సాంగ్ అనేది మీకు ఎక్స్ట్రా అయిపోయింది. ఇప్పుడు దాన్ని కట్ చేయాలంటే సాంగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది, మీరు క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రా అనేది కట్ అయిపోయింది. ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. టెక్స్ట్ యాడ్ చేయాలంటే మళ్ళీ మీరు లేయర్స్ మీదకి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని క్లిక్ చేయాలి. చూసారు, ఈ విధంగా అనేది నేను దీన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కొంచెం సైజ్ అనేది సెట్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీడియో చివరి దాకా దీన్ని డ్రాగ్ చేసేయండి. ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. చూడండి,
ఇక్కడ మీకు నచ్చిన మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుని మీ ఫోటో కనుక మీరు యాడ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 720p పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొడితే మీకు గ్యాలరీలో కానీ ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి, లేదా బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.